భారతదేశానికి సంబంధించి అమెరికాతో ఇప్పుడు ప్రమాదం ఉంటుంది. ఎందుకయ్యా అంటే మనం సాధించిన విజయమే అమెరికాకి కడుపు మంట అన్నటువంటి అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అమెరికన్ పేట్రియాట్, థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టములు పేర్లు ఇవి. వీటిలో థాడ్ అబ్రివేషన్ ఇలా ఉంటది, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఈ పేరు ఎలా ఉందంటే, తెలుగునాట పల్లెటూరులో పుట్టి బాగా చదివి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ పని మీద హైదరాబాద్కి వచ్చి రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ సాంబార్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. ఇట్లా, ఐ విల్ హ్యావ్ ద స్టీమ్డ్ ఫెర్మెంటెడ్ రైస్ కేక్స్ విత్ ఎ సైడ్ ఆఫ్ లెంటిల్ వెజిటబుల్ స్టూ, బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ ద లెంటిల్స్ వర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు ద వెజిటబుల్స్. పేరులోనో మాట్లాడే భాషలోనో నైపుణ్యం ఉంటే అది ఉద్యోగానికో లేక ఒక వస్తువును అమ్ముకోవడానికి పనికొస్తుంది తప్పితే తీరా ఆచరణలోకి వచ్చేసరికి అసలు విషయం బయటపడుతుంది. డేవిడ్ స్లింగ్ అనేది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ని ఆపలేకపోయింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు చాలా సింపుల్ ఉండ్లా. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. అది భారత్ నుంచి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలని. అనుభవమైంది, తత్వం బోధపడింది. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుండి మనకు ముప్పు పొంచి ఉంటుంది. గత 50 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే తన తోక అయిన యూరోప్ను ఆయుధపరంగా ఎదగనీయకుండా అడ్డుకుంటూ వచ్చింది. అలాంటిది భారత్ పోటీకి వస్తే చూస్తూ ఊరుకోదు. ఏదో ఒక వంక పెట్టి ఆంక్షలు విధించేలా చూస్తుంది. ఆపరేషన్ సింధూర్ వల్ల ఆకాశ ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ మీద అమెరికా దాడి వల్ల ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత అవసరమో ప్రపంచ దేశాలు గుర్తించుతున్నాయి. ఒక్కోసారి దాడి మంచిదే అవుతుంది, మరక మంచిదే అనే స్లోగన్ లాగా.